తెలుగులో సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇక ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, అంబాజీపేట అనే ఊర్లో వెంకట్ అలియాస్ నితిన్ ప్రసన్న పెద్ద మనిషిగా చెలమణి అవుతూ ఉంటాడు. ఇక ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక అదే గ్రామంలో మల్లి అలియాస్ సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తూ ఉంటాడు. ఇక మల్లి అక్క పద్మ అలియాస్ శరణ్య అదే ఊర్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. మరోవైపు వెంకట్ చెల్లి లక్ష్మి అలియాస్ శివానితో మల్లి అయితే ప్రేమలో పడతాడు. ఇక శివాని కూడా మల్లిని ప్రేమిస్తుంది. కానీ కులం డబ్బు చూసుకుని అహంకారంతో రెచ్చిపోయిన వెంకట్ కి మల్లి అలాగే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గ్రూప్ ఎలా బుద్ధి చెప్పింది, చివరకు మల్లి ప్రేమ కథ ఎలా సాగింది అన్నదే ఈ మూవీ స్టోరీ లైన్ అన్నమాట. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ అలాగే ప్లే అలాగే మూవీలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీ కథాకథనాలు చూసే ఒక ప్రతి ప్రేక్షకులు కూడా ఆసక్తిని కలిగిస్తాయి. ఆ మూవీలో కులం పేరుతో మానసికంగా హింసించే సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఇక మూవీలో సుహాస్ నటన అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక మరో కీలకమైన క్యారెక్టర్ లో నటించిన శరణ్య ప్రదీప్ కూడా చాలా బాగా నటించింది. ఇక నితిన్ ప్రసన్న మాత్రం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా శివాని నాగరం చాలా బాగా మెప్పించింది. అలాగే జగదీష్ ప్రతాప్ భండారి, గోపరాజ్ రమణ, గాయత్రి భార్గవి వీళ్ళందరూ కూడా తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. ఇక డైరెక్టర్ దుష్యంత్ పనితీరు సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, మనసును కదిలించే మెసేజ్ తో పాటు ఎమోషనల్ సీన్స్ తో ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఆకట్టుకున్నప్పటికీ కూడా కొన్ని కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం, అలాగే స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలగడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. అలాగే కొన్ని సీన్స్ లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయిందని చెప్పొచ్చు. ఇక నేపథ్యం కొత్తగా తీసుకున్న కొన్ని సీన్స్ అయితే రొటీన్ గా అనిపిస్తూ ఉంటాయి. టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే, సంగీతం బాగుంది, సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ హృదయానికి చాలా హత్తుకుంటాయి. అలాగే నటినట్ల నటన కూడా బాగుంది. కాకపోతే స్లో నెరేషన్, ఇక కమర్షియల్ అంశాలు లేకపోవడం, రొటీన్ లవ్ డ్రామా వంటి అంశాలు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఇక ఓవరాల్ గా ఈ మూవీలో ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే మెసేజ్ మాత్రం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటాయి.